ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో 74వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ సభ్యులు లౌడియా రాముల్ నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మదన్ లాల్, ఏసీపీ రహమాన్, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అనిత జెండా ఆవిష్కరణ చేశారు. అదేవిధంగా పలు ప్రభుత్వ కార్యాలయాలలో మండల అధికారులు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దేశంలో ఆనాడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో ఎన్నో రకాలైనటువంటి అవమానాలు కష్టాలు పడినటువంటి మన దేశాన్ని మనం పరిపాలించుకుంటూనే ఇవాళ ప్రపంచ జనాభాలో అందరికంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి మనం ఇవాళ ప్రపంచ దేశాలకే తలబానికంగా ఉన్నాము అంటే దానికి కారణం మన దేశంలో ఉన్నటువంటి చిత్తశుద్ధి, మన కష్టం, అంకిత భావంతో మనం చేసినటువంటి కార్యక్రమాలే దానికి కారణం. అదేవిధంగా ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఇంత జనాభా కలిగి కూడా ముందున్నామంటే దానికి మన సంస్కృతి సాంప్రదాయాలు, మన యొక్క ఆచారాలే దానికి ప్రధానమైనటువంటి అంశాలుగా ముందుకు పోతున్నాం. అదేవిధంగా మన గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని బాగు చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ధర్మిళ ఈరోజు ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ధర్మిళ మహానుభావుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మన పరిపాలన కొనసాగించుకుంటూ ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసమైతేనేమి ప్రజాస్వామ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లోనే ఒక గొప్ప